మధు ఏమిటి గిరిజ బాగున్నావా? ఈ ఊరు ఇప్పుడు వచ్చావు? నేను ఈ ఊళ్ళోనే ఉంటున్నాను. స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది. ఎన్నాళ్ళైంది? 3 నెలలకు పైగా అయింది. అమ్మ కూడా ఇక్కడే ఉంది. లక్ష్మి కూడా పురుడు పోసుకోవడానికి వచ్చింది. నిజంగా నా మీద కోపం వచ్చింది కదా? చిచి, ఎవరు చెప్పారు? లేకపోతే వచ్చి 3 నెలలైనా ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదు అంటే? అబ్బే అదేం కాదు. అమ్మ వాళ్ళని తీసుకురావడం, ఇల్లు వెతుక్కోవడం వీటితోనే సరిపోయింది. నిజంగానా? అవును. నిజంగా నా మీద కోపం లేదు అంటే అమ్మని లక్ష్మి తీసుకుని మా ఇంటికి రావాలి. వస్తా. ఎప్పుడు? ఎనీ టైం. రేపు ఆదివారం సెలవేగా? అవును. వస్తావుగా? షూర్. తప్పకుండా రావాలి. అలాగే. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఎవరు బాబు? మిస్టర్ పాణి అని, నార్త్ ఇండియా. నన్ను క్షమించి గిరిజ. ఆ వెధముత్రం రాసి నిన్ను చాలా బాధ పెట్టాను. తర్వాత అన్నయ్యకి చెబితే నన్ను బాగా చివాట్లు పెట్టాడు. అదంతా తలుచుకుంటే నా ప్రాణం పోతుంది. అయింది ఇది అయిపోయింది. అవన్నీ మర్చిపో లక్ష్మి. నిజం చెప్పాలంటే గిరిజ మా ఇంటికి దేవతలైంది బాబు. ఆ చందు రారా. మీరు మధుమూర్తి గారని గిరిజకి బాగా కావాల్సిన వాళ్ళు. హలో. గిరిజ, అతనేనా మీ ఆయన? అబ్బా ఎంత బాగున్నాడే. ఏమిటమ్మా పాత ఉత్తరాలన్నీ తిరిగేస్తున్నారు? ఏం లేదు సాయన్న, ఊరికి. అమ్మా, మీరు చెప్పిన పూల మొక్కలన్నీ తెచ్చానమ్మా. ఎక్కడ నాటించమంటారో చెబితే. ఓ, నేను వస్తున్నాను కదా. ఆయన అమ్మా, ఆ పెద్ద చెట్లన్నీ కొంచెం పక్కన పెట్టు. ఇక్కడమ్మా. ఇంకొంచెం జరుపు. ఇంకా ఇక్కడమ్మా. అటు పెట్టు. అటు అక్కడ ఇక్కడ పెట్టినమ్మా. కొంచెం జరుపు. లక్ష్మి ఎవరు? మొన్న వచ్చిన అమ్మాయిగా. లక్ష్మి అన్నయ్య అంటే మధుమూర్తేగా. ఐసి అతనికి నీకు మా చింత గ్రంథం నచ్చిందనమాట. నన్ను కేవలం నా డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను. ఎప్పటికైనా ఒప్పుకుంటావా? ఇన్నాళ్ళు మహానటిలో అమాయకత్వం నటించి మా తాతయ్యని మోసం చేశావు. అటు నీ తమ్ముడు చదువుకి, ఇటు నీ సర్వ సౌఖ్యాలకి ఏ లోటు లేకుండా అన్ని చక్కగా సర్దిద్దుకున్నావు. ఇప్పుడు దీనికే సమాధానం చెప్తావు? దీనికే సమాధానం చెప్తావు? దాని గురించి మీకు తెలీదు. అవసరం ఇవ్వండి. అంత తేలిగ్గా ఇస్తానా? ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఏం చేస్తావు?
ఇప్పుడు ఈ ఉత్తరం మా తాతయ్యకి చూపించారంటే ఈ క్షణమే నేను మెడబెట్టి బయటికి కట్టేస్తాను. ఆయన మీలాంటి మనసు లేని పాషాణం కాదు. నేను చెప్పింది అర్థం చేసుకోగలరు. నాకు ఆ భయం ఏమీ లేదు. నీకెందుకుంటుంది భయం? నీ తీయటి మాటలతో మా తాతయ్య మనసుకు మబ్బుటెరలు కప్పించగలవు. ఈ ఉత్తరం తాతయ్యకి ఇస్తాననుకున్నావా? నో, నెవర్. ఇది నా దగ్గర ఉంచుకుంటాను. దీని ఆధారంగా నీకు విడాకులు ఇవ్వడం సులభం. నీ ప్రవర్తన మంచిది కాదని, పెళ్లికి ముందే నీకు మనుభూతికి సంబంధం ఉందని, నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావని కోర్టులో కేసు బనాయిస్తాను. ఐ వోంట్ గివ్ ఏమైనా సరే ఈ ఉత్తరం నీ కాదు. ఏమైనా సరే ఈ ఉత్తరం కన్నా నా కంటిలో ప్రాణం ఉండదని కావటం దక్కని I love you, Rosie. I love you, Rosie. Please don't leave me. Rosie, నన్ను వదిలిపెట్టదు Rosie. Rosie, నన్ను వదిలిపెట్టదు Rosie. Please, please. గిరిజా, నువ్వా? సారీ. ఐఎమ్ సారీ. దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో. దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో. ప్లీజ్, ప్లీజ్. వాళ్ళకి పనిలేదు, చదివే వాళ్ళకి అంతకన్నా పనిలేదు. చదువుకుంటే మీరేం పని? ఇంట్లో పని పూర్తి చేశారో చదువుకుంటున్నాను. అబ్బో, చదివేవాళ్ళ బియ్యే చదివేరని పెద్ద పొగరు. పెద్ద ఇంగ్లీష్ చదువులు ఎందుకు తగలైనా? ఇదిగో అనవసరంగా నోరు పారేసుకున్నారంటే ఏం చేస్తావే? కొడతావా? పశువులు కదలండి. అంటే అంటే నీ ఉద్దేశం నేను పశువునా? నేను అన్నానండి. ఇప్పుడు నువ్వే కదా అన్నావు. ఏమన్నానండి? ఏమిటది? ఏం లేదు, ఈ ఆవిడ మా ఆవిడ కలిసి రహస్యాలు మాట్లాడుకుంటున్నా. ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఈ సంగ్రామం? ఇప్పుడు అనుకుంటా 2 రోజులు జరుగుతుంది. మొత్తం ఎన్ని ఏళ్ళు ఉంటుంది? 16. ఆయన 16 ఏళ్ళు వేసరికి మన భోజనానికి మాడిపోవాల్సి వస్తుంది. ఏం చేద్దాం? సినిమాకి వెళ్తే బాగానే ఉంటుంది. మరి త్వరగా వెళ్ళారు. త్వరగా వచ్చిందమ్మా. Rosie, I love you, Rosie. I love you, Rosie. Please don't leave me. Rosie, నన్ను వదిలిపెట్టదు Rosie. Rosie, నన్ను వదిలిపెట్టదు Rosie. Please, please. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. చంద్రబాబు గారు ఎంత పిలిచినా పలకడం లేదు. భయంగా ఉంది. ఫోన్ చేద్దరుగా రండి. చూడండి, చూడండి. చంద్రబాబు గారు మరిగా ఏం చేసిపోయారు? చందు, ఇదిగో మీ తాతయ్య రాసిన వీలునామా. చదువుతున్నాను విను.
నా స్వార్జితమైనటువంటి పైన ఉదాహరించిన ఆస్తి యావత్తు చందు గిరిజల సంతానానికి చెందుతుంది. వాళ్ళిద్దరికీ ఆస్తి అనుభవించడం తప్ప దాన విక్రయ హక్కులు ఏమీ ఉండవు. చందు గిరిజతో సరిగా కాపురం చేయకపోతే అతనికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఆపు చేసే అధికారం గిరిజకు ఉంటుంది. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా కాపురం చేసి పిల్లలకని నా వంశ పరువు ప్రతిష్టలు నిలపగలరని నా నమ్మకం. వాట్ నాన్ సెన్స్! ఇది మా తాతగారు రాసిన విలేనా? వ్రాసి తానే స్వయంగా రిజిస్టర్ చేయించాడు. మై గాడ్! నన్ను గిరిజ కొంగు ముడేసి నా కాళ్ళు చేతులు కట్టిపడేస్తానే వెళ్ళిపోయాడు. ఆవేశపడకు చందు. అతను ఏ పని చేసినా అంతా నీ మంచి కోసమే చేశాడు. మంచి ఏమిటి మంచి? ఇక నుంచి నాకు రూపాయి కావాలన్నా భిక్షాందేహే నేను పోయి ఆవిడగా నేర్చించాలి. ఇదేనా తాతయ్య నాకు చేసిన మంచి? ఇదంతా గిరిజ చేసిన మోసం. పాపం గిరిజకి ఈ విల్లు గురించే తెలియదురా. ఇదిగో తాతయ్య నీకు రాసిన ఉత్తరం. చందు, ఇలా విల్లు వ్రాశానని కోపంగా ఉందా? నీ మంచి కోసమే ఇలా వ్రాశాను. గిరిజ నువ్వు అన్యోన్యంగా కాపురం చేసి నీ కడుపున 4 కాయలు కాస్తేనే నాకు ఆత్మశాంతి. చందు, నేను నీకు బిడ్డగా పుట్టాలనుంది. నీ మెడ మీద పడి గిద్దుతూ నీ చేతులతో పట్టి ఎగరేస్తుంటే కిలకిలా నవ్వుతూ పెరగాల్సింది. అప్పుడు నా గురించే నాకు మా తాత ఎలా ఉండేవాడు అని చెబుతావేమో. ఎంత తీయది ఊహ. తప్పకుండా నీ బిడ్డగానే జన్మిస్తాను. చందు, గిరిజ చాలా మంచి పిల్లలు. ఆవిడ మనసు నొప్పించుకో. ఇదే నా ఆఖరి కోరిక. గుర్తుంచుకో. ఆశీస్సులతో తాతయ్య. తాతయ్య కోరిక నెరవేర్చున్న ఆయన. నెరవేర్చాలని ఉంది. కానీ ఆనాడు రోజుగా వాగ్దానం చేసి ఉండకపోతే. చందు, ఏమిటా నువ్వు ఇంకా విషయాన్ని మర్చిపోనే లేదా? ఎలా మర్చిపోగలను అక్కులు, ఎలా మర్చిపోగలను? ఈ చేతిని చూసినప్పుడల్లా నాకు ఆ సంఘటనే గుర్తుకొస్తుంది అంకుల్, ఆ సంఘటనే గుర్తుకొస్తుంది అంకుల్. నువ్వు పొరపడుతున్నావురా. నీకు 1,00,000 సార్లు చెప్పాను రోజుని నువ్వు చంపలేదు అని. రోజీ మరణం కేవలం దైవికం రా. అందులో నీకు ఎంత మాత్రం బాధ్యత లేదురా. అంకుల్, నాకు బాధ్యత ఉంది అంకుల్, నాకు బాధ్యత ఉంది. ఆ రోజు రాత్రి చిత్తుగా తాగాను. చందు, ఇవాళ నువ్వు నా ప్రాణాలు తీసేట్టున్నావు అని రోజీ అంటూనే ఉంది. అంటున్నట్టే జరిగింది అంకుల్. ఊరుకో చందు, ఊరుకో. రోజీని మర్చిపోయినంత కాలం నీకు సుఖం ఉండదు నాయన. తాతయ్య మీద నీకు ఎంత మాత్రం గౌరవం ఉన్నా ఆయన ఆత్మశాంతి కోసం నువ్వు గిరిజతో కాపురం చేసి తీరాలరా. ఇట్స్ ఇంపాసిబుల్ అంకుల్. ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. నేను రోజుని మనసారా ప్రేమించాను. రోజు మృత్యు ముఖంలో ఉండగా నా హృదయంలో నీకు తప్ప వేరే వాళ్ళెవరికీ చోటివ్వరని మాటిచ్చాడు. చూడు బాబు, రోజీని ప్రేమించావు, గిరిజని పెళ్ళాడావు. ప్రేమించిన రోజీ చచ్చిపోయింది. పెళ్ళాడిన గిరిజను ప్రేమించు నాయన. అది ఎలా సాధ్యం అంకుల్? గిరిజన్ని ఎలా ప్రేమించగలను, ఆమెతోనే ఎలా కాపురం చేయగలను అంకుల్? వెరీ సింపుల్. నేను చేయడంలే. 35 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాను. పెళ్లి కాకముందు నేను ఏమీ ప్రేమించలేదు. పెళ్ళయ్యాక ప్రేమించాను, పిల్లల్ని కన్నాను. దట్స్ ఆల్. మనకి పశువులకి తేడా ఉంది అనుకోను. ప్రేమ లేని కాపురం పశుత్వం నువ్వు అనుకుంటే గిరిజని ప్రేమించి చూడు నాయన. ప్రేమించి చూడు. తప్పకుండా ప్రయత్నిస్తాను అనుకో. ఓకే.